నేను మీ మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్. సో ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ 100 days గవర్నమెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే వచ్చి ఆ గవర్నమెంట్ 100 రోజుల పరిపాలన పూర్తయిన సందర్భంగా కొన్ని పాంప్లెట్స్, అదేవిధంగా కొన్ని ట్యాంప్లెట్స్, అదేవిధంగా కొన్ని ఇవి రావడం జరిగింది. వాటన్నిటిని కూడా ఇక్కడున్న వార్డు వైజ్ ప్రజలందరికీ కూడా సర్క్యులేట్ చేసి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాటన్నింటిని కూడా ఆ స్టిక్కర్స్ని ఏదైతే ఉన్నాయో స్టిక్కర్స్ని అంటించి అదే ఈ గవర్నమెంట్ చేసిన ఈ 100 రోజుల్లో జరిగినటువంటి ప్రోగ్రెస్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రెస్ని కూడా ప్రజలందరికీ చేయాలని చెప్పని ఇన్స్ట్రక్షన్స్ మా హైర్ హెడ్ క్వార్టర్స్ నుంచి రావడం జరిగింది. అదే వాటిని మేము సెక్రటరీ వైజ్గా మనకి 20 సచివాలయాలు 34 వార్డ్స్ ఉన్నాయి. ఆ 20 సచివాలయాలు 34 వార్డ్స్లో మనము పూర్తిగా వీటిని ఈ మెటీరియల్ అంతని కూడా మనం ఇవ్వడం జరిగింది. ప్రింటెడ్ మెటీరియల్ని ఆ మెటీరియల్ని తీసుకొని మన సెక్రటరియల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆ సెక్రటరియల్ స్టాఫ్ లోకల్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి అక్కడికి వెళ్ళి మనము ప్రతి హౌస్ హోల్డ్కి వెళ్ళి అవి వాటిని అంటించడము, అదేవిధంగా వాళ్ళని చెప్పడము, ఈ పరిపాలన గురించి చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఈ 100 రోజుల పరిపాలన గురించి కానీ ముఖ్యంగా చూసుకుంటే దాంట్లో మెగా డిఎస్సి కానీ, ఆ తర్వాత పెన్షన్స్ సంబంధించింది కానీ, అదేవిధంగా ఈ అన్నా క్యాంటీన్స్ గురించి కానీ, అదేవిధంగా ఈ ఫ్లడ్ డ్యూటీస్లో గవర్నమెంట్ చేసినటువంటి ఇది కానీ తొందరగా రికవరీ చేసి తీసుకొచ్చిన ఇది కానీ మొత్తం వాటన్నిటిని కూడా చెప్పడం, వాటన్నిటి గురించి కూడా వివరించడం కూడా జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఈ 100 రోజుల కార్యక్రమంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిలో మన బాపట్ల మున్సిపల్ పరిధిలో జరిగిన అభివృద్ధి గురించి కానీ దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడదలుచుకొని మేమందరం ఇక్కడ సమావేశం అవ్వడం జరుగుతుంది. దీనిలో కనుక చూసుకుంటే కనుక మొట్టమొదటిగా అంశంగా చూసుకుంటే ఈ పెన్షన్ అండి. పెన్షన్కి సంబంధించి 1000 రూపాయలు పెన్షన్ని ఎన్హాన్స్ చేయటము, ఆ 1000 రూపాయలు ఎన్హాన్స్ చేసిన పెన్షన్ని అదేవిధంగా ఏరియాస్తో పాటు కలిపి మొత్తం 7000 రూపాయలుని మనము నెలలో మొదటి రోజే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవటము ఇది జరిగింది. ఇది సో అది ఒక మంచి పరిణామం. సో ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే మన దీంట్లో రెండో పాయింట్ చూసుకుంటే కనుక అన్నా క్యాంటీన్స్. మనకి అన్నా క్యాంటీన్స్ యొక్క స్థితి ఏ విధంగా ఉంది అన్నది మీ అందరికి తెలిసిందే. దాన్ని మనకిచ్చిన డైరెక్టివ్స్ ప్రకారము అతి త్వరగానే మనం దాన్ని రెన్యువేట్ చేయించుకొని గవర్నమెంట్ ఎమ్మెల్యే గారి యొక్క సహాయ సహకారాలతో కూడా మనం దాన్ని పూర్తిగా అందుబాటులో తీసుకురావడం అనేది జరిగింది. సో దానివల్ల మనకి సుమారుగా 400 నుంచి 500 మంది ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, అదేవిధంగా సాయంత్రం డిన్నర్ కానీ దాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది.